నమస్తే అన్న, అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం ఇరాన్ వచ్చేసి కువైట్ దేశం మీద దాడులు చేసిందనమాట. కువైట్లోని చమురు క్షేత్రాలు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు, అలాగే నీటి శుద్ధి కర్మాగారాలను లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఆ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు కువైట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం కువైట్ దేశంలోని కీలక సదుపాయాలను లక్ష్యం చేసుకొని ఇరాను, దాని యొక్క అనుబంధ సంస్థలు, మిలీషియాలు, మద్దతు ఇచ్చే సాయుధ బృందాలు జరిపిన దారుణ దాడులను కువైట్ ఖండిస్తూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులు కువైటు సార్వభౌమాధికారం, దాని యొక్క గగనతలం, అలాగే అంతర్గత చట్టం మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను దారుణంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ పేర్కొంది. కువైట్ మరియు ఈ ప్రాంతాలలోని దేశాలపైన ఇరాన్ మరియు దాని యొక్క అనుబంధ సంస్థలు కొనసాగిస్తూ ఉన్న దాడులు ఇటీవల అమెరికా మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి దారితీసిన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను ఇరాన్ దెబ్బతీస్తూనే ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం నెంబర్ 2817కు అనుగుణంగా బేషరతుగా తమ పైన మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపైన ఇరాన్ మరియు దానికి అనుబంధంగా ఉన్న మిలీషియాలు కావచ్చు, ఇతరులు ఎవరైతే ఉన్నారో అన్ని శత్రు చర్యలను వెంటనే విరమించుకునేలా ఒత్తిడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కువైట్ నొక్కి చెబుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ మరియు దానికి అనుకూలంగా ఉన్న ఇరాక్లో మనం చూసుకుంటే కానీ ఇరాన్కు అనుకూలంగా మిలీషియాలు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా ఇరాక్ నుంచి కువైట్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇరాక్ నుంచి దాడులు చేస్తూ ఉంటే మరోవైపు ఇరాన్ కువైట్ మీద దాడులు చేస్తూ ఉందన్నమాట. దీంతో రెండు పక్కల నుంచి దాడులను కువైట్ దేశం ఎదుర్కొంటూ ఉంది. వెంటనే ఈ యొక్క దాడులు నిలిపివేయాలని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి ఇరాన్ వింటుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.